శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి జీవితంలో ఉండే 12 ఏళ్ల నుండి వెంబడిస్తున్న శత్రువు ఇప్పుడు దొరికారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి జూన్ 25వ తేదీన ఒక సంఘటన జరగబోతూ ఉంది. అయితే ఆ సంఘటనకి సంబంధించిన అన్ని విషయాలను అయితే ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా గత 12 ఏళ్ల నుండి మీ కీడుని కోరుకునే ఆ శత్రువు గురించి తెలుసుకుందాం. అలాగే మీ జీవితంలో ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వాళ్ళు మీ వెంట పడటానికి కారణం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో అనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఇక వృశ్చిక రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక వీళ్ళు స్థిరత్వంగా ఉంటారు, ఆనందంగా ఉండే ప్రయత్నము చేస్తారు, ముఖ్యంగా వాత్సల్యం కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు, అచంచలంగా ఉంటారు. ఇక వీరికి ఇవి అయితే మూల సూత్రాలు: మంచి ఆకర్షణీయమైన రూపం, చక్కగా శరీర దారుఢ్యం కలిగి అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు ఇలా ఉండటం మాత్రమే కాదు, ఇతరులు వీళ్ళని చూడగానే వాళ్ళ కష్టాలని అయితే వీళ్ళతో పంచుకోవడానికి రెడీ అవుతారు. వృశ్చిక రాశి వారు అయితే ఎక్కువగా మిత్రత్వాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు. ప్రతి విషయాన్ని కూడా వీరు అయితే చాలా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకుంటారు. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్లకు ఎక్కువగా సహనం అనేది ఉంటుంది. 12 రాశులతో పోల్చితే వీరికే ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి ఈ గుణం వలన చాలా వరకు కూడా ఎటువంటి చిక్కులు ఉన్నా సరే వాటిని అయితే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ వీరైతే నచ్చేస్తారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు మాట తీరులో మృదువుగా మంచి స్వభావన అనేది కలిగి ఉంటారు. ఇతరులతో వీరు కలిసి తమ పనిని తాము పూర్తి చేసుకోవడానికి సమర్థులు. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్కులు. వీరు అనుకున్నది సాధించడం కోసం ఎంత కష్టం అయినా సరే వీరు ఎదుర్కొంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం. అలాగే వీరు చాలా ప్రశాంతంగా సౌమ్య మనస్కులుగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి తమ శక్తి సామర్థ్యాలు ఏంటో వీరికి బాగా తెలుసు. తాము చెయ్యాలి అని అనుకునేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు అయితే ఫుల్ క్లారిటీగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు క్రమశిక్షణని ఇష్టపడుతూ ఉంటారు. ఏ విషయంలో అయినా కూడా వీరైతే నిర్లక్ష్యంగా మాత్రం వ్యవహరించరు. వీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా వీరు సాయం చేయాల్సి వస్తే గనుక ముందు వరుసలో వీళ్ళే ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరికైనా సరే కష్టాలలో వదిలేసి వీరు పారిపోయే రకం అయితే కాదు. అయిన వాళ్లకు కానీ స్నేహితులకు కానీ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా కానీ వారికి అయితే ఏ ఆలోచన చెయ్యకుండా సహాయం అనేది వృశ్చిక రాశి వారు చేసేస్తారు. ఈ వృశ్చిక రాశి జాతకులకు మోసం చేయడం రాదు. అలాగే వీరు ఎవ్వరి చేతుల్లో కూడా మోసపోరు. వృశ్చిక రాశి వ్యక్తులు ఎదుటివాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేటటువంటిది గ్రహించే తెలివితేటలు కలిగిన వాళ్ళు. ఇక వృశ్చిక రాశి వారు అయితే గొడవలకు కాలు దువ్వే రకం కాదు. ఎవరైనా వీరితో గొడవ పడాలని వస్తే గనుక వారికి సరైన బుద్ధి చెప్పేటటువంటి రకం ఈ వృశ్చిక రాశి వారు. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు వీళ్ళ స్వంత విషయాలని కూడా ఎవరితో చెప్పరు. అలాగే ఎవరైనా ఇతరులు వీరికి ఏదైనా విషయాలను సీక్రెట్గా చెప్తే గనుక వాటిని ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టరు. వీరు ఏదైనా కూడా చాలా గోప్యంగా దాచి ఉంచుతారు. వీరు చాలా తెలివితేటలు కలిగిన వారు. ఇతరులు ఏదైనా విషయం వీరికి చెబితే దానిలో ఏదైనా నిజం ఉందా లేదా అబద్ధం ఉందా అనేటటువంటి అంశాన్ని తేలికగా గ్రహించగలిగే సమర్థులు. ఈ రాశి వ్యక్తులకు జీవితం గురించి మనం చూస్తే వ్యాపారం పైన ఎటువంటి ఆశ అనేది లేనప్పటికీ వ్యాపారంలో ప్రవేశించడం వలన వృశ్చిక రాశి వ్యక్తులకు లాభాలు అయితే తెచ్చిపెడతాయి. దానితో కొత్త వ్యాపారం వీరు ప్రారంభించాలి అనే ఆలోచన వీరికి అయితే కలిగి ఉంటుంది. ఇక వీరు అయితే ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా కలిగి ఉంటుంది.
ముఖ్యంగా వీరు చేపట్టిన ఏ పని అయినా గాని అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టరు. అందులో విజయం పొందేంత వరకు వీరికి తిరిగే ఉండదు. ధనవంతులు వీరు అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. వీరు చేపట్టిన వృత్తి ఏదైనా గాని దాన్ని అంకిత భావంతో చేస్తారు. అందువలనే వీరు సక్సెస్ అవుతారు. దాని వలన ఆయా రంగాలలో వీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. జీవితంలో ఉండే ఒడిదుడుకులు, సమస్యలు ఎన్ని ఉన్నా గాని చాలా సాదాసీదాగా వీరి జీవితం అయితే సాగిపోతుంది. వీళ్లకు ఉద్యోగంలో నిజాయితీగా నడవటానికి ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఈ వృశ్చిక రాశి వ్యక్తులు తప్పు చేయాల్సి వచ్చినా గాని దానిని వీరైతే తప్పు చెయ్యనే చెయ్యరు. వీరు ఏమాత్రం కూడా వీరికి ఉండే నిజాయితీని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. వీరు పెట్టుకున్న సిద్ధాంతాన్ని అస్సలు మార్చుకోరు. వీరు ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారో వాటి కోసమే వీరి జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. వీళ్ళ జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి కారణం కూడా అదే అవుతుంది. అలాగే వీళ్ళ జీవితంలో ఎదగకపోవడానికి కూడా కారణం అదే అవుతుంది. వీరికి పట్టుదల కూడా చాలా అధికంగా ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు జాతకం ప్రకారం మనం ఇప్పుడు చూసినట్లయితే గనుక వీరి జీవితంలో 12 ఏళ్లుగా దాగి ఉన్న శత్రువు ఎవరు అనేది ఇప్పుడు తెలిసిపోబోతూ ఉంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట ఉండవచ్చు, లేదా మీ వ్యాపారం చేసే చోట కావచ్చు. మీ చెడుని కోరుకునే వ్యక్తులైతే తిరుగుతున్నారు. వాళ్ళని మీరైతే గుర్తించలేకపోతూ ఉన్నారు. ఇలా ఎందుకు అని అంటే గనుక వృశ్చిక రాశి వారిది చాలా మంచి స్వభావం కాబట్టి ఇలాంటి వాటిని మీరైతే గుర్తించలేరు. దీనిని ఆసరాగా తీసుకుని కొందరు వ్యక్తులు మీకు చెడు జరిగేలా చేస్తున్నారు. అటువంటి శత్రువులు ఎవరు ఉన్నారు అనేది తెలిసేందుకు ఒక పెద్ద సంఘటన అయితే జరగబోతూ ఉంది. అయితే ఆ సంఘటన ద్వారానే మీరు అటువంటి శత్రువులు ఎవరు ఉన్నారు అనేది మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు తెలిసిన వెంటనే మీరు ఖచ్చితంగా జాగ్రత్తలైతే తీసుకోవాలి. మీరు వారికి గుణపాఠం వచ్చే విధంగా చేయాల్సి ఉంటుంది. మీ పర్సనల్ విషయాలను అయితే వారితో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకోకండి. ఒకవేళ మీరు షేర్ చేశారంటే గనుక మళ్ళీ మీరు ప్రమాదంలో పడ్డ వాళ్ళవుతారు. మీ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎవరైనా సరే అందరితో మీరు ఫ్రెండ్లీగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే మీకు సంబంధించిన సీక్రెట్స్ని ఏ మాత్రం కూడా ఎవరికి కూడా మీరు అయితే చెప్పనే చెప్పొద్దు. అదే మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద మిస్టేక్ అవుతుంది. మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీరైతే ఇప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఒక పెద్ద సంఘటన ద్వారా మీకైతే ఇప్పుడు మీ శత్రువు ఎవరో తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో మీకు తెలిసిన వెంటనే జాగ్రత్త పడండి. ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ జూన్ నెల 24, 25, 26వ తేదీలలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వ్యక్తులకు నిజంగా ఇంతటి అదృష్టం చేసుకున్నారో ఏమో గాని ఈ జూన్ నెలలో మీకు పట్టిందల్లా బంగారంగా మారబోతూ ఉంది. గతంతో పోల్చుకుంటే గనుక ఈ రాశి వ్యక్తులకు ఈ మాసంలో రెట్టింపు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని మీరైతే తప్పకుండా పొందబోతూ ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఇప్పుడైతే అద్భుతంగా విజయాన్ని పొందబోతూ ఉన్నారు. మంచి అభివృద్ధిని మీరైతే సాధిస్తారు. ఒక మాటలో మీరు చెప్పాలి అంటే ఈ జూన్ మాసం మీకు ప్రతిదీ కూడా ఎంత యోగదాయకంగా మారబోతూ ఉంది. ఈ వృశ్చిక రాశి జాతకులు మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా విజయాన్ని అద్భుతంగా పొందుతారు. వృత్తి, ఉద్యోగం అలాగే వ్యాపారంలో మీకు పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉంది. ఒక కొత్త ఆలోచనతో మీ యొక్క వ్యాపారంలో రూపురేఖలు అనేవి మారిపోతాయి. నూతన పద్ధతుల ద్వారా మీరు కస్టమర్స్ని బాగా ఆకర్షిస్తారు. ఈ నెలలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి బాగా కలిసొస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి కూడా ప్రశంసలను పొందుకుంటారు. మీరు కోరుకునేటటువంటి ప్రదేశానికి కూడా ఉద్యోగ బదిలీ చేసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. మీలో ఈ సమయంలో అంకిత భావం బాగా పెరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు అనేది పొందుతారు. మీకు పెద్దలు మార్గదర్శకంగా వ్యవహరిస్తారు. ఇక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వాళ్లకు ఈ సమయంలో అద్భుతంగా రాణిస్తారు. మీలో అంకిత భావం, నిజాయితీ బాగా పెరుగుతుంది. మీ యొక్క కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. అలాగే దాంపత్య జీవితం కూడా ఇప్పుడు ఆనందంగా, సంతోషంగా మారుతుంది. పాత గొడవల విషయానికి వెళ్ళకపోవడం మంచిది. కోప ఆవేశాలకు లోనవ్వకుండా స్నేహపూర్వంగా మెలగడం వలన కుటుంబ జీవితంలో ఎటువంటి గొడవలు చోటు చేసుకోకుండా ఉంటుంది. అదేవిధంగా బయట వ్యవహారాలలో మీరు ఆచితూచి మాట్లాడటం మంచిది. అనవసరమైన విషయాలలో ఎక్కువగా శ్రద్ధ పెట్టకపోవడం ఎంతో మేలు.
ఈ సమయంలో మీకు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలకు మీరు దూరంగా ఉండండి. ఇక ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వెంట ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి పడుతున్నారు. మీతో వాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేయాలి అని కోరుకుంటున్నారు. అటువంటి వారి కారణంగా మీ జీవితంలో మంచి అద్భుత వృద్ధి అనేది చేకూరబోతూ ఉంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అనేవి వింటూ ఉంటాం కదా! అలా మీ జీవితంలో ఒక మలుపు అనేది తిరగబోతూ ఉంది. వీళ్ళ కారణంగా మీకు ఉద్యోగంలో మార్పు పొందవచ్చు, వ్యాపారంలోనూ వృద్ధి కలగవచ్చు, లేదా ఆర్థికంగా ఎదుగుదల రావచ్చు. మీరేదైనా కష్టాల్లో ఉంటే అందులో నుంచి బయటపడేసేందుకు ఈ ముగ్గురు వ్యక్తులు కారణం కావచ్చు. మీ జీవితంలో పెద్ద మార్పుకు వీళ్ళైతే కారణం అవ్వబోతూ ఉన్నారు. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని, అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని, మీకు ఉండే ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడండి. వృశ్చిక రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.